శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇది మన ఛానల్లో పెడుతున్న సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం మన జాతకంలో చూడాల్సిన 3 ముఖ్యమైన పాయింట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో ఫస్ట్ వీడియోకి ఒక కంటిన్యూషన్ వీడియో అని మీరు అనుకోవచ్చు. సో ఫస్ట్ వీడియో మీరు చూడకపోతే దయచేసి ఫస్ట్ వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇది సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో ఒకసారి మీరు చూడలేదంటే ఫస్ట్ వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, సో ఈ వీడియోలో ప్రముఖమైన 3 పాయింట్స్ మన జాతకంలో చూడాల్సింది ఏంటేంటి. ఫస్ట్ పాయింట్, లగ్నాధిపతి. మన లగ్నం ఏదైతే ఉందో అదే మన ఫస్ట్ హౌస్. మన పుట్టిన టైం ఏదైతే ఉందో దాని ప్రకారం డిసైడ్ అయ్యేదే లగ్నం. ఆ లగ్నం అనేది ఫస్ట్ హౌస్. అక్కడి నుంచినే మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లగ్నానికి అధిపతి ఎవరు అంటే ఆ ఇంటికి ఓనర్ ఏ గ్రహమో ఆయనే మన లగ్నాధిపతి. మనం పుట్టినప్పటి నుంచి మన చేయి పెట్టుకొని ముందుకు నడిపించే గ్రహం ఎవరంటే లగ్నాధిపతినే. ఇంకా చెప్పాలంటే మన హారోస్కోప్లో మన లైఫ్లో హీరో ఎవరు అంటే లగ్నాధిపతినే. ఆయనే మనకి హీరో. పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ముందున్న గ్రహం ఎవరు అంటే హీరో. మన కోసం పనిచేసే ప్లానెట్ ఎవరు? లగ్నాధిపతినే. సో ఇలాంటి లగ్నాధిపతి మన జాతకంలో ఏ ఇంట్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఆ ఇంట్లో తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఏంటి, అంటే ఆయన మంచి స్థానంలో ఉన్నారా, ఒక మీడియమైన స్థానంలో ఉన్నారా, అయితే కానీ ఒక వీక్ పొజిషన్లో ఉన్నారా, ఇలాంటిది చూడాల్సింది చాలా ముఖ్యం. సో దీని ప్రకారమే ఒక లగ్నాధిపతి యొక్క స్ట్రెంగ్త్ డిసైడ్ అవుతుంది. ఓకే, ఎందుకు లగ్నాధిపతి ఇంత అవసరం, ఇంత ముఖ్యం ఎందుకు? మనకు నడుస్తున్న ఒక దశ భుక్తి ఏదైతే ఉందో ఆ దశ గ్రహం ఎవరో ఆ గ్రహం ఇచ్చే మనకు ఒక మంచిది కానీ ఒక చెడ్డది కానీ మనకి ఫిల్టర్ చేసి మనకు కావాల్సినంత ఇచ్చేది లగ్నాధిపతినే. ఒక మంచి గ్రహం, ఒక రాజయోగ గ్రహం మనకి దశ నడుస్తుంటే ఆ గ్రహం యొక్క మంచితనాన్ని మనకి ఇంకా ఎక్స్ట్రా మల్టిప్లై చేసి ఇచ్చే గ్రహం ఎవరు అంటే లగ్నాధిపతినే. అదే ఆపోజిట్ ఒక మీడియం అయిన గ్రహం, అంత మన లగ్నానికి మంచిది కాని గ్రహం దశ నడుస్తున్నప్పుడు ఆయన ఇచ్చే నెగిటివ్ థింగ్స్ని మనకి ఫిల్టర్ చేసి ఇచ్చేది లగ్నాధిపతినే. సో లగ్నాధిపతి అనేది అంత ముఖ్యమైన ఒక ప్లానెట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక కుంభలగ్నం అనుకోండి. ఈ కుంభలగ్నానికి అధిపతి ఎవరు? శని. మకర లగ్నానికి అధిపతి శనినే, కుంభలగ్నానికి అధిపతి శనినే. ఓకే, కుంభలగ్నం అని అనుకోండి. ఇప్పుడు ఈ కుంభలగ్నానికి శని ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు అనేది చూడాల్సింది ఫస్ట్ ఆప్షన్. ఆయన తన సొంత ఇంట్లో ఉన్నారా, ఇంకొక సొంత ఇంట్లో ఉన్నారా, ఆర్ ఉచ్చమైన ఒక స్థానం తులారాశిలో ఉన్నారా, ఎక్కడైనా ఉండొచ్చు, వృషభ రాశిలో ఉన్నారా, ఆర్ మిథున రాశిలో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఆ ఇంట్లో ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి ఒక శని కుంభరాశికి మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన చాలా నీచంగా ఉంటాడు, అంటే వీక్ పొజిషన్లో ఉంటాడు. ఇలాంటి జాతకం అప్పుడు ఏం చేయాలి? సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా అంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడో అది మనకి సెకండ్ ఆప్షన్గా మనం తీసుకోవాలి. ఎందుకు సూర్యుడు అంటే లగ్నానికి రెస్పాన్సిబుల్. అంటే లగ్నం ఎలా ఫామ్ అవుతుంది అంటే సన్ ఉన్న పొజిషన్ పట్టే లగ్నం అనేది ఒక ఫామ్ అవుతుంది. మనం పుట్టిన టైం ప్రకారమే లగ్నం ఫామ్ అవుతుంది కాబట్టి ఆ లగ్నానికి రెస్పాన్సిబుల్ ప్లానెట్ సూర్యుడు, సన్. సో సెకండ్ ఆప్షన్గా ఇప్పుడు లగ్నాధిపతి అంత మంచి పొజిషన్లో లేనప్పుడు సెకండ్ చూడాల్సింది సూర్యుడు. సన్ ఎలా ఉంది, ఆయన బాగుంటే ఖచ్చితంగా లగ్నం కూడా బాగుందని అర్థం. దాదాపు ఒక 60-70% లగ్నానికి పవర్ ఉంది, లగ్నం బాగుందని అని మనం లెక్క తీసుకోవాలి. బట్ ఇది సెకండ్ స్టేజ్ ఒక ఆప్షనే. లగ్నాధిపతి డైరెక్ట్గా పవర్గా ఉన్నప్పుడు అది ఫస్ట్ ఆప్షన్. అలా అట్లా లేనప్పుడు సన్ ఒక పొజిషన్ మనము ఒక సెకండ్ ఆప్షన్గానే తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, దీని తర్వాత సెకండ్ మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే మన రాశి. చంద్రుడు ఎక్కడ ఉన్నాడో, మూన్, అదే మన రాశి. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు చంద్రుడు మీకు
వృశ్చిక రాశిలో ఉంటే కుజుడు మీ రాశి అధిపతి. ఎందుకంటే వృశ్చిక రాశి ఓనర్ ఎవరు? కుజుడు. సో కుజుడే మీ రాశి అధిపతి. సో ఆ రాశి అధిపతి ఎక్కడున్నారు? సేమ్ ఇదే విధంగా లగ్నాధిపతికి ఎలా డిస్కస్ చేశామో అదే విధంగా రాశి అధిపతి ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో ఆయనకున్న పవర్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది రాశి అధిపతి ఒక స్ట్రెంగ్త్ ని డిసైడ్ చేస్తుంది. సరే, రాశి అధిపతి ఎప్పుడూ మనకు యాక్టివేట్లో ఉంటారా అంటే కాదు. దాదాపు ఒక 35-40 ఇయర్స్, 35-40 సంవత్సరాల ఒక జీవితం అయిన తర్వాత రాశి అధిపతి అప్పుడు యాక్టివేట్లోకి వస్తారు. అంటే ఇది ఎప్పుడంటే లగ్నాధిపతి ఒక పొజిషన్ మంచిగా ఉన్నప్పుడు, ఆయన ఫ్రమ్ బర్త్ మన పుట్టినప్పటి నుంచినే లగ్నాధిపతి యాక్టివేట్ అయ్యి మన చేపట్టుకొని ముందు నడిపే గ్రహం లగ్నాధిపతి. మనకు ఒక 35-40 ఇయర్స్ అయిన తర్వాత రాశి అధిపతి కూడా నేను ఉన్నాను అన్నట్టు తాను ముందొచ్చి ముందు నడిపే గ్రహం రాశి అధిపతి. ఎలా చెప్పాలంటే ఫస్ట్ హీరో లగ్నాధిపతి అని అనుకుంటే సెకండ్ హీరో రాశి అధిపతి. సో లగ్నాధిపతిను బాగుండాలి, రాశి అధిపతిను బాగుండాలి అనేది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. కొన్ని సందర్భాల్లో లగ్నాధిపతి అంత మంచి పొజిషన్లో ఉండరు. సో అప్పుడు మనం సూర్యుడిని చూడాలి, సూర్యుడు ఎలా ఉన్నాడో దాని ప్రకారం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో రాశి అధిపతి బాగున్నప్పుడు ఈ 35 ఈ మిడ్ లైఫ్ 35-40 ఇయర్స్ వరకు వెయిట్ చేయకుండా రాశి అధిపతి ముందుగానే రెస్పాన్సిబిలిటీ తీసుకునేస్తారు. అప్పుడు ఎలా అవుతుందంటే ఒక 15-20 ఇయర్స్కే రాశి అధిపతి బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేనే ఫస్ట్ హీరో అన్నట్టు. ఎందుకంటే లగ్నాధిపతి అంత బాగాలేదు కాబట్టి రాశి అధిపతి బాగున్నప్పుడు ఆయనే ముందొచ్చి నేనే ఫస్ట్ హీరో అన్నట్టు ఆయనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందు నడిపే గ్రహం రాశి అధిపతి. సో ఈ రెండు గ్రహాలు అంటే లగ్నాధిపతి అండ్ రాశి అధిపతి చాలా ముఖ్యమైన గ్రహాలు. కొన్ని కేసెస్లో లగ్నము సేమ్ రాశి సేమ్ ఇంట్లోనే ఉంటుంది, చంద్రుడు అదే ఇంట్లో ఉంటారు, అప్పుడు లగ్నాధిపతి అండ్ రాశి అధిపతి బోత్ ఆర్ సేమ్. సో ఇలాంటి కేసెస్లో సో ఆ ఒక పర్టికులర్ గ్రహం ఎలా ఉందనేది చూడాలి. ఇంకా కొన్ని కేసెస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వృషభ లగ్నం అయి ఉంటుంది, బట్ రాశి తుల రాశి అయి ఉంటుంది. ఈ రెండు ఇంటికి గ్రహం ఓనర్ ఒకటే, శుక్రుడే. సో ఇలాంటి కేసెస్లో కూడా ఆ ఒక గ్రహాన్ని మనమే మెయిన్గా చూసుకోవాలి. ఎందుకంటే లగ్నాధిపతిను ఆయనే, ఇంకొక ఇల్లు అయిన తులారాశి కూడా ఆయనదే కాబట్టి వృషభ లగ్నం తులారాశి అయినప్పుడు శుక్రుడే రెండు ఇంటికి ఓనర్ కాబట్టి అప్పుడు శుక్రుడు ఎలా ఉన్నారు అనేది చూసుకోవాలి. ఇది ఫస్ట్ 2 మెయిన్ పాయింట్స్. థర్డ్ మెయిన్ పాయింట్ ఏదంటే దశ భుక్తి. మనకు ఇప్పుడు లైఫ్లో ఏ దశ నడుస్తుంది, ఆ ఒక దశలో ఏ భుక్తి నడుస్తుంది అనేది మెయిన్గా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎంత లగ్నాధిపతి ఆర్ రాశి అధిపతి వాడు ఎంత రెస్పాన్సిబుల్ ప్లానెట్ అయినా కూడా మనకి ఏ దశ నడుస్తుందో ఆ దశ ఓనర్ చేతుల్లోనే మన మొత్తం హారోస్కోప్ ఉంటుంది. మన మొత్తం జీవితం టోటల్ కంట్రోల్. మీకు ఇప్పుడు లైఫ్లో మంచి నడుస్తుందా, ఓకే పర్లేదు అన్నట్టుందా, లేకుంటే చాలా చాలా బ్యాడ్గా ఉంది సిచ్యువేషన్ అన్నట్టుందా, ఇదంతా డిసైడ్ అయ్యేది మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ఓనర్ ఒక ప్రభావమే. ఎస్, అవును. లగ్నాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, రాశి అధిపతి స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీకు నడుస్తున్న దశ ఏంటో దాని ప్రకారమే మన జీవితం ముందుకు సాగుతుంది. దశ బాగున్నప్పుడు లగ్నాధిపతి కానీ రాశి అధిపతి కానీ దాన్ని మల్టిప్లై చేసి మనకి ఇంకా ఎక్స్ట్రా మంచిది ఇస్తారు. అదే ఒక దశ మీడియంగా ఉన్నప్పుడు ఓకే అన్నట్టు ఉంటుంది. బట్ నెగటివ్ గ్రహాలు మనకు లగ్నానికి యోగంగా కాని గ్రహాలు దశ నడిచినప్పుడు ఆ గ్రహం ఇచ్చే ఒక నెగటివ్ థింగ్స్ని ఫిల్టర్ చేసి మనకి ఎంత మనము తట్టుకోగలమో అంత ఎఫెక్ట్ని ఇదే లగ్నాధిపతి ఇదే రాశి అధిపతే మనకి ఫిల్టర్ చేసి ఇస్తారు ఎప్పుడు నెగటివ్ గ్రహాలు మనకు దశ నడుస్తున్నప్పుడు. సో ఇంత ఇంపార్టెంట్ లగ్నాధిపతి అండ్ ఈవెన్ రాశి అధిపతి ఆల్సో. రాశి అధిపతి కూడా మనకి ఇదే ఒక సేమ్ టైప్ ఆఫ్ వర్కింగ్లోనే ఉంటారు. సో అందుకే థర్డ్ మెయిన్ పాయింట్ ఏ దశ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క దశ అనేది చాలా లాంగ్ టైం అండి. అదేదో ఒక 1 వీక్ 1 ఇయర్ 6 మంత్స్ అలా నడిచే ఒక దశ పీరియడ్ కాదు. ఇప్పుడు శుక్రదశ అంటే 20 ఇయర్స్, మొత్తం 20 ఇయర్స్ శుక్రదశ. గురుదశ అంటే 16 ఇయర్స్, రాహు దశ అంటే 18 ఇయర్స్. ఇలా ఒక్కొక్క గ్రహానికి సర్టెన్ టైం పీరియడ్ ఉందన్నమాట.
సో ఆ మొత్తం ఆ టైం పీరియడ్లో ఆ గ్రహానికి యొక్క కంట్రోల్లోనే మన హారోస్కోప్ ఉంటుంది, అంటే మన మన జీవితం ఉంటుంది. సో అందుకే దశాభుక్తి చూడాల్సినది చాలా ఇంపార్టెంట్. ఈ దశాభుక్తి డిఫరెన్స్ ఏంటంటే, ఏ గ్రహం అయితే దశ నడుస్తుందో ఆ గ్రహానికి అప్పుడు 100% యాక్టివేట్లో ఉంటారు. భుక్తి పీరియడ్లో మిగతా 8 గ్రహాలు ఏ ఏ భుక్తి అయితే వస్తుందో భుక్తి ఆ టైంలో 30% యాక్టివేషన్లో మాత్రమే ఉంటారు. ఇది లగ్నాధిపతికి ఆ, లగ్నాధిపతికి చూడాల్సిన పని లేదు. ఎందుకంటే లగ్నాధిపతి ఆల్వేస్ 100% యాక్టివేట్లోనే ఉంటారు. ఆయన ఎప్పుడు పనిచేస్తేనే మన హారోస్కోప్ పనిచేస్తా ఉందని అర్థం. సో లగ్నాధిపతిని పక్కన పెట్టేస్తే ఏ గ్రహం అయితే దశ నడుస్తూ ఉందో ఆ గ్రహానికి అప్పుడు ఆ ఒక దశ పీరియడ్ మొత్తంలో 100% ఆ గ్రహం వర్క్ చేస్తుందని అర్థం, డిపెండింగ్ ఆన్ గ్రహ స్ట్రెంగ్త్. మిగతా వచ్చే 8 భుక్తి పీరియడ్లో ఆ ఒక్కొక్క భుక్తిలో ఇంకొక గ్రహం అనేది 30% మాత్రమే యాక్టివేట్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రదశ 10 ఇయర్స్. సో ఈ చంద్రదశ నడిచే 10 ఇయర్స్ చంద్రుడు మీ లగ్నంలో మీ రాశి దీంట్లో హారోస్కోప్లో ఎక్కడ ఉన్నారో అక్కడ ఆయన యాక్టివేట్లోనే ఉంటారు. ఆ 10 ఇయర్స్లో ఫస్ట్ వచ్చేది చంద్రభుక్తినే. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ భుక్తిస్లో ఆ ఒక్కొక్క పర్టికులర్ గ్రహము 30% అప్రాక్స్ యాక్టివేట్లో ఉంటుంది. సో ఇలాగే మనం చూడాల్సింది. సో అందుకే ఫస్ట్ లగ్నాధిపతి, సెకండ్ మెయిన్ ఆప్షన్ రాశి అధిపతి, మూడోది ఏ దశ మనకు నడుస్తుంది, ఈ దశ మనకి మన లగ్నానికి మిత్రుడా ఆర్ న్యూట్రల్, ఒక న్యూట్రల్ గ్రహమా ఆర్ నెగటివ్ గ్రహమా అనేది మెయిన్గా చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఆ దశ ఓనర్, దశ అధిపతి ఏ ఇంటికి మన లగ్నానికి ఆయన ఏ ఇల్లు ఆయనకి ఓనరిజం ఉంది అనేది చూడాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వృషభ లగ్నం, వృషభ లగ్నానికి శని దశ 19 ఇయర్స్ శని దశ నడుస్తుందంటే ఆ శని వృషభ లగ్నానికి ఎవరంటే 9వ భాగ్యస్థానం అయిన 9వ ఇంటికి అతి ముఖ్యమైన 10వ ఇంటికి అధిపతి. అంటే శని 9వ ఇంటి ఓనరు ప్లస్ 10వ ఇంటి ఓనరు. సో ఈ రెండు ఇల్లు ఆయనదే కాబట్టి ఈ రెండు ఇంట్లో చేయాల్సిన పని ఆయన చేస్తూ ఉంటారు ఎక్కడున్నారో దాని ప్రకారం. సో ఇదే ఒక దశ ఎలా నడుస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదే వృషభ లగ్నానికి సూర్యదశ ఎవరంటే సూర్యుడు 4వ ఇంటికి ఓనర్. అంటే ఫస్ట్ వృషభ అది మన లగ్నం, సెకండ్ మిథున రాశి, థర్డ్ కటక రాశి, ఫోర్త్ సింహరాశి. కాబట్టి ఆ 4వ ఇల్లు ఓనర్ ఎవరంటే సూర్యుడు. సో ఈ సూర్యుడు సూర్యదశ వృషభ లగ్నానికి 4వ ఇంటి అధిపతి ఒక దశ అని మనం చూడాలి. సో ఇలాగే ఒక దశ ఒక భుక్తి అనేది పనిచేస్తుంది. సో ఆ దశ మనకి ఎలా పనిచేస్తుంది అనేది చాలా ముఖ్యమైన ఒక ఆప్షన్ అది. సో దీని గురించి ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా బాగా డీప్గా ఒక్కొక్క కాన్సెప్ట్ని ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా మనం డిస్కస్ చేసి మన ఛానల్ చూసే అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్ని స్టార్ట్ చేసాము. సో అందువల్ల రాబోయే వీడియోస్ కూడా చూడండి. ఇలాంటి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందువల్ల వాళ్ళకు మనం చెప్పే ఒక వీడియోస్ ఇవి రీచ్ అవుతుంది, అందువల్ల బెనిఫిట్గానే ఉంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ మనం రాబోయే వీడియోస్లో చూస్తూ ఉంటాము. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.